సో చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కేక్. నేను ఇట్లాగా 3 లేయర్స్ 3 కేక్స్ చేసుకున్నాను. పెద్ద వర్షం పడుతుందంటే భయంకరమైన వర్షం పడుతుంది. సో చూడాలి ఈరోజు క్యారల్స్ ఉంటుందో లేదో తెలీదు, బట్ నేనైతే కేక్ రెడీ చేసేసాను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు అయితే నా వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఏంటంటే ఆల్రెడీ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మాకైతే నవంబర్ 25th నుంచి మా చర్చ్లో అన్ని క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. మేము బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తాం ఒంగోలులో. చర్చ్లో ఏంటంటే 25th నుంచి స్టార్ట్ అవుతాయి. నవంబర్ 25th నుంచి ఆల్రెడీ ఉమెన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యూత్ ప్రోగ్రామ్ వస్తుంది, సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్. అది కూడా నేను మీకు మంచి వీడియో చేసి చూపిస్తాను. సో ఈ రోజు అయితే మెయిన్ ఈ వీడియో ఏంటంటే క్రిస్మస్ క్యారల్స్. మీకు అందరికీ తెలుసు కదా, క్రిస్మస్ క్యారల్స్కి ఇలా ఇంటికి అందరినీ విజిట్ చేస్తారు. సో మా టీం అందరూ అయితే క్యారల్స్కి వస్తున్నారు ఈరోజు నైట్. నేనేం డిసైడ్ అయ్యానంటే కేక్ నేనే ఓన్గా ప్రిపేర్ చేసి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాను. సో అందుకోసం అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. సో కేక్ మేకింగ్ అవన్నీ కూడా నేను అంటే క్లియర్గా చెప్పేది చూపించను, కానీ నేను మేకింగ్ అంతా కూడా నేను వీడియో మీకు చూపిస్తాను. సో మొత్తం కూడా కంప్లీట్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను కేక్ అయితే రెడీ చేసుకోబోతున్నాను. ఫస్ట్ మైదా తీసుకున్నాను, నెక్స్ట్ బేకింగ్ పౌడర్, నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 కప్స్ మైదా తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ 1 కప్తోనే మెజర్ చేసుకోవాలి. సో 1 స్పూన్ మెజర్మెంట్. సో సేమ్ వాటితోనే కొలతలు తీసుకోవాలి. ఎగ్స్ మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. సో ఈ మిక్సీ జార్లోనే నేను ఎగ్స్ బ్లెండ్ చేస్తాను. అలాగే షుగర్ పౌడర్ అవన్నీ కూడా 1 by 1 బ్లెండ్ చేస్తాను దీనిలో. సో ఎగ్స్ బ్లెండ్ చేసేసానండి. ఇప్పుడు నేను 2 కప్స్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మళ్ళీ మనము బ్లెండ్ చేసుకోవాలి. అట్లా 1 by 1 వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. సో షుగర్ గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు బటర్ ఆయిల్ 2 కలిపి 1 కప్ తీసుకున్నాను. అలానే వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు నేను అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకున్నానండి. మీకు చూపించాను కదా ఏమేమి గ్రైండ్ చేసుకున్నానో. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మైదా ఏవైతే మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో దీనిలో మనం మిక్స్ చేద్దాము. అంతా ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ చేసేది కూడా ఎట్లా అంటే ఇట్లా క్రిస్ క్రాస్ లాగా ఇట్లా మిక్స్ చేయాలి. మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఇట్లాగా మనము ఈ పిండి ఇట్లా ఉండలు కట్టకుండా మనం ఇట్లా నీట్గా ఇలానే మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకుంటే ఏంటంటే ఉండలు కట్టవు. సో ఈ విధంగా మనం కలుపుకోవాలండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఉండలుగా ఉన్నాయి అని అనిపిస్తే ఇది మొత్తం కూడా ఒకసారి మిక్సీలో వేసి కూడా జస్ట్ ఒక్క రౌండ్ అట్లా గ్రైండ్ చేసుకోవచ్చు. సో చూడండి కన్సిస్టెన్సీ. దీనిలో నేను ఇంకా 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేస్తున్నాను.
ఇప్పుడు మీకు అర్థమవుతుంది కన్సిస్టెన్సీని బట్టి మీరు ఎలా కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం దగ్గరగా ఉంది అని అనిపిస్తే కొంచెం పాలు పోసుకోండి. సో అంతే, చాలా ఈజీ. మనము క్విక్గా బయట కొనకుండా ఇట్లాగా టేస్టీగా మన వాళ్ళకి చేసి పెట్టాలి అనుకుంటే ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. మన కేక్ బౌల్ అయితే తీసేసుకున్నానండి. సో ఇందులో మనము బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇట్లా మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. నీట్గా ఈవెన్గా మొత్తం బౌల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. మీరు బటర్ పేపర్ వాడే పని అయితే ఇట్లా కింద ప్లేస్ చేయండి. నేనైతే ఓన్లీ బటరే వాడుతున్నాను. సో బటర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మైదా వేసుకొని మొత్తం కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. సో మనకేంటంటే కేక్ ఈ బౌల్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లా ఎక్స్ట్రా పిండి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఈ బౌల్లోకి వేసుకుందాము. ఇలా మనము ఈ బౌల్కి హాఫ్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అవన్నీ వేసుకున్నాం కదా, ఇది పొంగుతుంది అనమాట కేక్. సో మనము బౌల్కి హాఫ్ మాత్రమే వేసుకోవాలి. మొత్తం ఇట్లా ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేయండి. ఇట్లా ట్యాప్ చేయండి. ఇట్లా ట్యాప్ చేస్తే ఏంటంటే లోపల గ్యాప్స్ లేకుండా మొత్తం ఈవెన్గా వస్తుంది. చూసారా, ఇట్లా ఎయిర్ బబుల్స్. సో ఇవన్నీ పోతుంది అనమాట మనం ట్యాప్ చేస్తే. సో ఇప్పుడు నేను ఈ బౌల్ని ఏంటంటే ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేసి పెట్టాను ఒక 10 minutes. సో దీన్ని తీసుకెళ్ళి ఆ బౌల్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. మనకి ఎయిర్ పోకుండా టైట్ మూత అయితే పెట్టేసుకుంటే ఒక 1/2 hour 40 minutesలో బేక్ అయిపోతుంది. ఇలా నేను 3 కేక్స్ చేస్తున్నాను. చూడండి, 3 బౌల్స్. సో ఈ 3 కేక్స్ చేస్తున్నాను. ఈవినింగ్ కేక్ కటింగ్ అంతా అప్పుడైతే మీరు ఈ కేక్స్ అయితే మీరు చూడొచ్చు. మనం స్టవ్ మీద చేసే పని అయితే ఇలాగా మనం ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒక బౌల్ పెట్టేసి దానిలో స్టాండ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ బౌల్ని లోపల ప్లేస్ చేస్తున్నాను. సో సెంటర్లో పెట్టేసుకోవాలి. చూసారా, ఈరోజు నేను చాలా కష్టపడ్డాను కేక్స్ రెడీ చేయడానికి. ఎంత పెద్ద వర్షం పడుతుందంటే భయంకరమైన వర్షం పడుతుంది. సో చూడాలి ఈరోజు క్యారల్స్ ఉంటుందో లేదో తెలీదు, బట్ నేనైతే కేక్ రెడీ చేసేసాను. సో చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. వర్షం పడిన క్యారల్స్ ఉంటుందో లేదో చూద్దాం. సో చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కేక్. నేను ఇట్లాగా 3 layers 3 కేక్స్ చేసుకున్నాను. సో నేను అనుకున్నట్టే వర్షం పడింది, క్యాన్సిల్ అయిపోయింది ప్రోగ్రామ్. అయితే క్యారల్స్ జరగట్లేదు ఈరోజు. బట్ నేనైతే చర్చ్కి వెళ్తున్నాను క్వైర్ ప్రాక్టీస్కి. అక్కడ కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదైతే నేను చూపిస్తాను మీకు. కేక్స్ రెడీ అయిపోయినాయి కదా, మీకు 3 కేక్స్ చూపించాను. బట్ వర్షం వల్ల క్యారల్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడైతే మేము చర్చ్కి వెళ్ళి సాంగ్స్ ప్రాక్టీస్ ఉంది ప్రోగ్రామ్కి, సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్కి. ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్తున్నాము. ఎలాగో చేశాను కాబట్టి అక్కడ జస్ట్ ఈ కేక్ అందరికీ టేస్ట్ చేపిద్దామని తీసుకొని వెళ్తున్నా. అంటే 3 కేక్స్ తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఒకటే తీసుకెళ్తున్నాను. సో అక్కడ అందరం కలిసి ఇది షేర్ చేసుకుంటాము. సో మీకు తెలుసు కదా, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.
Janice. Happy birthday, la. సరిపోయింది కాదు ఆమె చెప్పింది బాగుంది.